10 కాలాల పాటు ప్రజలకు సౌకర్యంగా ఉండాలని రహదారుల మరమ్మతులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుండగా అధికారుల మామూళ్ల మత్తు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వెరసి పనులు మూన్నాళ్ల ముచ్చటగానే మిగులుతున్నాయి. ప్రభుత్వాలు ఏం పని చేసినా ఏళ్లపాటు ప్రజలకు ఉపయోగపడాలని పనులు మొదలుపెడుతుంది. అందులో భాగంగానే భూపాలపల్లి నుండి చెల్పూర్ వరకు 8 కిలోమీటర్ల మేర 4 లైన్ల రోడ్డు విస్తరణ పనులకు సుమారు 54 కోట్లను కేటాయించింది. అందులో రోడ్డు మరమ్మతుతో పాటు పార్కింగ్, టైల్స్ నిర్మాణం, డ్రైనేజ్ నిర్మాణాలు చేపట్టాలి. అయితే ఈ పనులు చేపడుతున్నటువంటి కాంట్రాక్టర్ ప్రభుత్వాల ఉద్దేశాన్ని పక్కకు పెట్టి తూతూ మంత్రంగా పనిచేయడంతో గుంతలు ఏర్పడి రోడ్డు వెంట వెళ్లే వాహనదారులకు చుక్కలు చూపెడుతుంది. వేసిన కొన్ని రోజులకే రహదారి పాడై నిత్యం మరమ్మతులకు గురవుతుంది. దీంతో జాతీయ రహదారిపై వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జాతీయ రహదారి అని చెప్పేసి ఇంతకుముందు రోడ్డు ఉండే, ఆ రోడ్డు చాలా పగులు ఇంకా పొక్కల రోడ్లు ఉండేటి. అంతకుముందు మంచి రోడ్ అని చెప్పేసి జాతీయ రహదారి అని చెప్పేసి పెద్ద రోడ్ వేసిలు. ఆ రోడ్డు కూడా ఇప్పటివరకు నాసిరకం రోడ్ వేసి ఆ రోడ్డు మొత్తం ఖరాబ్ అవుతుంది. చూడండి ఎట్లా పగులు పట్టినాయో. ఈ రోడ్డు మీద పోవాలంటే భయభ్రాంతులకు గురవుతున్నాం. మేము భూపాలపల్లి వాసులం అండి. ఇప్పటికైనా కానీ ఈ రోడ్డుని చూసి ఇక్కడున్న ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ గారు ఈ రోడ్డు మించిలో వెళ్తారండి. వాళ్ళు అయినా కానీ కొద్దిగా చూసి దీనిపై దృష్టి సారించాలని చెప్పేసి చూస్తున్నాం. మంచి పని చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. నిత్యం ఈ జాతీయ రహదారిపై వేల వాహనాలు ప్రయాణిస్తుంటాయి. అందులో బొగ్గు, ఇసుక, అలాగే కంటైనర్ లాంటి భారీ వాహనాలు ఈ రోడ్డు వెంట వెళ్తుంటాయి. ఈ క్రమంలో రోడ్డు మరమ్మతు పనుల మూలంగా రోడ్డును మళ్లించి వన్ వే చేయడంతో అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రహదారిని పట్టించుకునేవారు లేకపోవడంతో ఆడిందే ఆటగా సాగుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పనులు పూర్తి చేసి వాహనదారులకు అదేవిధంగా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని వారు కోరుచున్నారు.